అదే సార్ ఇవాళ కాగ్ రిపోర్ట్లో కూడా పోలవరం సంబంధించిన ఇష్యూ వచ్చింది. ఒకసారి నేను తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కాగ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా పోలవరము ఎందుకు ఆలస్యం అవుతోంది, 17 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా 66%, 67% మాత్రమే కంప్లీట్ అయింది అని కాగ్ రిపోర్ట్ చెప్తున్న నేపథ్యంలో 80%, 82% కంప్లీట్ అయిపోయిందని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకుంటోంది. 100 కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి నష్టం జరుగుతుందని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్పింది. దాన్ని ఎలా చూడాలంటారు తులసిరెడ్డి గారు? ఇప్పుడు యాక్చువల్గా పోలవరం అనేది విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది. ఎంత క్లారిటీగా ఉందంటే ఆ సెక్షన్ 90లో 4 సబ్సెక్షన్స్ పెట్టి అది మొత్తము కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత పెడుతూ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏమని? ఒక్క నిమిషం. The Polavaram irrigation project is hereby declared to be a national project. అది సెక్షన్ 90 subsection 1. Subsection 2 it is hereby declared that it is expedient in the public interest that the union should take under its control the regulation and development of the Polavaram irrigation project for the purpose of irrigation. It is expedient in the interest of the public interest. So the subsection 3 ఏమంది? The consent for Polavaram irrigation projects shall be deemed to have been given by the successor state of Telangana. In the subsection 4, the central government shall execute the project and obtain all requisite clearances including environmental, forest and rehabilitation and resettlement norms. ఇంత స్పష్టంగా ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికే ఓవరాల్ ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో 2004-2014 మధ్య కాలంలో అఫ్ కోర్స్ అంజయ్ గారు వచ్చేసి అప్పుడు వచ్చేసి 1972లో ఆయన శంకుస్థాపన చేసినప్పటికీ 2004 వరకు వచ్చేసి అది ఎవరేం ఖర్చు పెట్టలా ఏ ప్రభుత్వాలు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చి అటు రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ 2004-14 సంవత్సరాల మధ్య దాదాపు 5,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ నుండి. ఓవరాల్ ప్రాజెక్ట్ లో 34% పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్ ప్రాజెక్ట్ లో కాంగ్రెస్ హయాంలోనే 34%. ఆ ఓవరాల్ కింద మెయిన్ ప్రాజెక్ట్ వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ అండ్ రీహాబిలిటేషన్ అన్ని కలిసి 34%. ఆ నేపథ్యంలో విభజన చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మీకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఫస్ట్ టర్మ్ లోనే 2014-19 మధ్యనే పూర్తిగా అయిపోయింది. దాని ఫలితాలు వచ్చినట్టు. కానీ 11.5 సంవత్సరం అయింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ. 11.5 సంవత్సరాలలో ఇంత స్పష్టంగా ఎక్స్పీడియంట్ ఇది చాలా తొందరగా చేయాలి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అని చెప్తే ఇంతవరకు వచ్చేసి అది నత్తనడక సాగుతా ఉంది. దానికి తోడు ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ వరకే యాక్చువల్ గా విభజన చట్టంలో కానీ దాంట్లో కానీ ఫేజ్ 1, ఫేజ్ 2 లేవు. అది మొత్తం 150 అడుగులు. ఒరిజినల్ గా 200 అడుగులు అయితే 200 అడుగులు ఎత్తున కడితే భద్రాచలము శ్రీరాముని పాదాలు ముందుతాయని చెప్పేసి దాన్ని 150 అడుగులకు కుదించడము, దాన్ని అంజయ్ గారు ఆ ప్లేస్ లో శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 150 అడుగులు దాని యాక్చువల్ గా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చింది. అంతవరకే ఆ లెవెల్లో వచ్చేసి ప్రాజెక్టులు కట్టాలి మొత్తం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 150 అడుగులు కాకుండా 135 అడుగులకు మాత్రమే ఇంతవరకు పర్మిషన్ ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కడుతున్నారు. 135 అడుగుల వరకు కూడా ఇప్పుడు తీసుకుంటే ఓవరాల్ ప్రాజెక్ట్ లో వీళ్ళు చెప్పే ఓవరాల్ ప్రాజెక్ట్ లో 82% ఉన్నారు. ఏది 135 అడుగులకే, 150 అడుగులు కాదు. కాంగ్రెస్ హయాంలో 150 అడుగులు దృష్టిలో పెట్టుకొని చేస్తే 34% అయింది. వీళ్ళు ఫస్ట్ పేజ్ 135కే వీళ్ళు చెప్పడము ఓవరాల్ ప్రాజెక్ట్ 82%. దాంట్లో రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ వచ్చేసి 27% అయింది. మెయిన్ అక్కడే ఉండేది. ఇప్పుడు రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ కే 150 అడుగులు ఎత్తున దాదాపు 50,000 కోట్లు 60,000 కోట్లు కావాలి. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ బాధ్యత రాహిత్యం. కానీ అంటే ఒక్కటి సార్ ఇక్కడ ఒక పాయింట్
ప్రతి సందర్భంలోనూ ఏది ముందు కట్టాలి ఏది తర్వాత కట్టాలి అనే అంశానికి సంబంధించి వైసీపీ ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తే టీడీపీ ఎప్పుడు దాన్ని కొట్టిపారేసింది. కానీ ఇవాళ కాగ్లో చాలా క్లియర్గా అదే విషయాన్ని చెప్పారు. డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి, మీరు కాఫర్ డ్యామ్ ఎప్పుడు కట్టాలి, కేవలం ఒక కంపెనీకి మీరు లాభం చేకూర్చడం కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1600 కోట్ల రూపాయలు నష్టం కలగడానికి కారణం ఏంటి అంటే మీరు ఒక కంపెనీని అడాప్ట్ చేసుకున్నట్టుగా వాళ్ళకి ఆ పేమెంట్లు చేయడం కోసం చేసిన ఆ తప్పు అన్న దాన్ని ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయినా సరే ఇప్పటికి ఇంకా లేదు మేము కరెక్ట్ చేశామని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి పోలవరాన్ని పూర్తి చేస్తారా వీళ్ళు, లేకపోతే రిపీటెడ్గా సేమ్ అవే తప్పులు చేసుకుంటూ మళ్ళీ అదే కంటిన్యూ చేసుకుంటూ ఎవరో గుత్తేదారులకి కోట్లాది రూపాయలు అప్పచెప్పడం మాత్రమే పనిగా పెట్టుకున్నారంటారా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ పోలవరం ప్రాజెక్టులో అక్కడ ప్రధానమైన కాంపోనెంట్స్ వచ్చేసి ఒకటి డయాఫ్రమ్ వాల్, దానికి ఆ పక్క ఈ పక్క అర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, తర్వాత వచ్చేసి దానికి అప్రోచ్ ఛానల్, దానికి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము, ఇవన్నీ దాదాపు ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి డయాఫ్రమ్ వాల్, అర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము, తర్వాత ఇది అప్రోచ్ స్పిల్వే అప్రోచ్ ఛానల్, మొత్తం రైట్ మెయిన్ ఇవన్నీ కలిపి ఓవరాల్ గా రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్. దీంట్లో నాకు తెలిసి డయాఫ్రమ్ వాల్, దాని అక్కడ అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ ఇప్పుడు సక్రమంగా లేవు. కాబట్టి ఇది నాకు మాత్రం నమ్మకం లేదు. ఒకవేళ ఇల్లు కట్టినా గానీ 130 అడుగుల వరకే కడతారు. అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తప్ప అది గ్రావిటేషన్ ప్రాజెక్ట్ కాదు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాదు. చలసాని గారు, ఇక్కడ ఎత్తు ఫస్ట్ ఒక పాయింట్, 2 దానికి సంబంధించిన క్వాలిటీ మీద కూడా మొన్న జలశక్తి ఏదైతే జలకేంద్రం ఏదైతే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా పర్ఫెక్ట్గా లేదు, అక్కడ క్వాలిటీ అన్నది సరిపోలేదు, హైట్కి సంబంధించి కానివ్వండి మిగిలిన అన్ని అంశాల వాళ్ళ మీద కూడా దాని మీద చెప్పారు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ మరోసారి చెప్పింది డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కట్టాల్సింది మీరు ఎప్పుడు కట్టారు, దీని ద్వారా ఎంత నష్టం జరుగుతుంది అని. ఏంటి పోలవరం అన్నది రాష్ట్రానికి ప్రాణధార అని మనం అనుకోవడమేనా, దాన్ని చూసే అవకాశం ఏమైనా ఉందా? పోలవరం ప్రాజెక్ట్ ఈ సమయంలో నా జీవితం దాంట్లో కూడా ముడిపడిందండి. మా అధ్యక్షులుగా ఉన్న ఎర్ర నారాయణస్వామి గారు బెనర్జీ గారు మన పరంపదించారు. 89లో ఆర్గనైజేషన్ సాధన సమితి వచ్చింది. రాజశేఖర్ గారు త్రిపురం జీవి వచ్చిందా 2005 ఆయన కలిసి అసెంబ్లీలో కలిసి ధన్యవాదాలు చెప్పి మాకు ఇంకా అవసరం లేదు ఇంకా సంస్థ అని ఆ రోజు మీ ఫొటోస్ కూడా నేను కూడా ఉన్నా అయిపోయింది. దాని తర్వాత కూడా మళ్ళీ దానికోసం మిత్రులు బోస్ గారు, రాంబాల్ బోస్ గారు వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేస్తుంటే నిన్న అది ఆశ్రయించిన అరిక్రేవుల్లో నిన్న మధ్యాహ్నం అక్కడే ఉన్నాను. నేను చెప్తున్నాండి దానికోసం వెళ్ళి ఢిల్లీలో కానీ అలాగే న్యాయ పోరాటాలు కానీ ఏదన్నా కానీ ఇవాళ ఒక చాలా గట్టిగా కృషి చేసి ఆ రోజు 7 మండలాలు అనేది కూడా ఎవరో చంద్రబాబు నాయుడు గారు కలపలేదు, బీజేపీ కలపలేదు. ఆ రోజు ఆర్టికల్ 3 ప్రకారం ముంపు గ్రామాలు 204 పూర్తిగా కూడా ఆ రోజు బిల్లులోనే కలిపినా ఇంకొక 60 గ్రామాలు మధ్యలో గ్రామాలు మాత్రం కలిపారు తప్ప అందులో ఇప్పటికీ కోస్తాకు సంబంధించిన తూర్పుకు వచ్చిన 4 మండలాలు ఎప్పటికీ తెలంగాణ కలిసిపోయి ఉన్నాయి. ఇది వాస్తవం. వాళ్ళు కలపడం వీళ్ళు కలపడం కాదు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఎంత దుర్మార్గంగా నిన్న బడ్జెట్లో దేశ చరిత్రలో ఎక్కడ దేశం చరిత్రలో ఎక్కడ లేదంటే దొంగగా ఒక యదో పని చేసి బడ్జెట్లో 31 పై తర్వాత 8 పాయింట్లు అడుగుని చేర్చి ఈ పోలవరం ప్రాజెక్టు 135 అడుగుల ప్రకారం మా బడ్జెట్ ప్రకారం పూర్తి అయిపోయిందని రాస్తా ఉన్న సిగ్గులేని స్పందించని యదవ సమాజం ఈ రాజకీయ నాయకులు కాదండి. నేను గట్టిపడుతున్నా, రమ్మనని ఛాలెంజ్ చేస్తున్నాను. రాష్ట్రం అంతా తిరిగాను, మీడియాకి ధన్యవాదాలు. 99% మీడియా చూపించిన వాళ్ళకి ధన్యవాదాలు. మరి రాష్ట్ర ఆకాంక్ష మాట్లాడుతున్నాను నేను. దట్ ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ లోపం కూడా ఉంది. 2005లో అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, సరే మిగతా పర్మిషన్ ఆర్డర్ నేను దానికి ఉండగా ట్రై చేస్తే కాదంటలేదు. కానీ తర్వాత రిహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ అనేది ముఖ్యం కాబట్టి 53,000 కోట్లు, సారీ 4లో 33,000 కోట్లు అదే అవుతుంది రిహాబిలేషన్కి. అది 2013లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం ఉంది కదండి, దానివల్ల ఈ ప్రాజెక్ట్ కాస్ట్ యాక్చువల్గా 10,000 కోట్లు, తర్వాత 16,000 కోట్లు, 16,000 నుంచి 55,000 కోట్లు అయిపోయింది. వాళ్ళు ముందే రిహాబిలేషన్ పూర్తి చేస్తుంటే డబ్బులు తీసుకుంటే రాష్ట్రం ఏదైనా కానీ ఇవాళ ప్రాజెక్ట్ తొందరగా అయిపోయి ఉండేది. సరే, వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. నాట్ ఇవాళ ఇంకోటి చెప్తున్నాను చాలా స్పష్టంగా, ఇవాళ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి వాళ్ళు బడ్జెట్లో పెట్టే అన్నారు. దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద రాశారు. ఏ ఒక్క నాయకుడి కన్నా సిగ్గు అనే పదం నేను పరుషంగా మాట్లాడుతానేమో కానీ బాధ వచ్చి మాట్లాడుతున్నాను. మీరు ఎందుకని కేంద్రంలోనే ఎందుకు నిలదీయలేదు, దాని అమెండ్మెంట్ పెట్టమని చెప్పి రాశాను, రాయలేదు. ఇవాళ 135 ఫీట్ చేసేసి
దాన్ని 960 మెగావాట్లు వచ్చే పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి నామినల్గా చేసేసి ఇవాళ ఎత్తిపోతలు చేయాలి, ఫుల్ లెవెల్ సెలవండి ఇప్పుడు. అక్కడేమో ఆదాని గారి కంపెనీకో లేదా ఇంకో కంపెనీకో నక్కపల్లి మార్వాడి గారి కంపెనీకో నీళ్ళు ఇవ్వాలి, అక్కడ వాళ్ళ పట్టుకొట్టాలి. ఇవాళ ఇక్కడిని తీసుకెళ్ళి నీళ్ళు అక్కడ పెట్టాలి, దానికి ఎత్తిపోయాలి. ఇవాళ పోలవరాన్ని నేను చెప్తున్నాను, వీళ్ళందరూ ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగింది. ఆ రోజు నాగిరెడ్డి గారితో అంతా మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం నేను 12,000 కోట్లు ఇచ్చేస్తాను, నువ్వు సంతకం పెట్టేసి పూర్తిగా ప్రాజెక్ట్ ఇంకా అక్కర్లేదంటే వాట్ ఏ హెడ్ ఈస్ ఫ్లాట్లీ రిఫ్యూజ్. నేను కూడా మెసేజ్ రిఫ్యూజ్ టు సైన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను మాట్లాడేది కరెక్ట్ అండి. మీరు కావాలంటే ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి చేయండి. మా డబ్బులు కావాలంటే ఆయన బాగా అజ్ఞాన్ని ఆత్మీయంగా ఉండేవారు. ఒక దత్తపుత్రుడు చూసుకుంటామని నిర్మలా సీతారామన్ చెప్పారు. 10,400 340 కోట్ల అంతా వేరే అకౌంట్లో ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిందా 12,000 కోట్లు ఇస్తాం మీకు, మీరు సంతకం పెట్టమంటే ఇవాళ కేంద్ర క్యాబినెట్లో ఉన్న మంత్రి గవర్నీలు ఎర్రనాయుడు గారు అబ్బాయి ఆయన పేరంతా పాటు చేసి నేను మొత్తం మీడియా హడావిడి. ఇవాళ ఏముందండి, గాలి మోటార్ల శాఖకి మంత్రి అయ్యారు. రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? అడ్డంగా ఒప్పుకుని పెట్టారని చెప్పి నేను ఆరోపిస్తున్నా. ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ మీరు చూపించండి, క్యాబినెట్ నోట్లో మీరు సంతకం లేదు, డిసెంట్ రాశానని చెప్పండి. ఇవాళ పోలవరం బట్టి మళ్ళీ చెప్తుంది, దీన్ని డెడ్ స్టోరేజ్గా చేయడానికి చూస్తున్నారు. ఇది అబ్సల్యూట్లీ చాలా ప్రమాదకరం. వీళ్ళు కూడా మాట్లాడి ముఖ్యమైన 96% ఓట్లు వచ్చిన వాళ్ళు మాట్లాడట్లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు వారు గౌరవనీయులు, వారు పాపం వాళ్ళ అన్నయ్య గారి మీద యుద్ధం చేయడానికి సరిపోతుంది ఆవిడ జీవితం అంతా. ఓకే, వచ్చినప్పుడల్లా వాళ్ళ అన్నయ్య గారు అంటేనే యుద్ధం అనమాట. మాకు ఎందుకంటే కూర్చుని ఆస్తుల గురించి ఆంధ్రత భవన్ అంటే ఎంత గొప్ప పార్టీ ఆఫీస్ ఉండేది, ఆ దాంట్లో కూర్చుని అన్నగారు టాపిక్ డైవర్ట్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకే వస్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా జీవధార, దాన్ని మాత్రం ఇవాళ డెడ్ స్టోరేజీ అంటే మళ్ళీ చెప్తే 135 అడుగుల్లో దాని మొత్తం 194 టీఎంసీలో 119 అడుగులు డెడ్ స్టోరేజీ, 75 టీఎంసీలో లైవ్ స్టోరేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇవాళ ఆ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ కింద చేసేయడానికి అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెడితే నోరు ముసుని కూర్చున్నారు వీళ్ళు. ఏది ఇంతవరకు కంప్లీట్ చేద్దామని. మళ్ళీ చెప్తున్నా, స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది సెపరేట్ ఇష్యూ అండి. ఇవాళ పూర్తిగా స్థాయిలో కంప్లీట్ చేయాలంటే ఇవాళ అఫీషియల్గా ఇవాళ కాగు ఇచ్చింది ఏంటంటేనండి, అంటే ఇంతకుముందు మొన్న కూడా రాసింది అంటే కొత్త ఎస్టిమేషన్స్ అంటే ఎక్కువ ఇవ్వాలి. క్యూములేటివ్ నిన్నటి వరకు 2026 వరకు 30,437 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో ఇంక 14,000 కోట్లు ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ 2018లో మొదలైందండి. సెంట్రల్ కాంట్రిబ్యూషన్ కేవలం 21,221 crores పాస్ట్ స్టేటస్ విత్ రీసెంట్ యూనియన్ బడ్జెట్ యాడింగ్ 3,300. ఇదొక మోసం. 12,000 కోట్లు అలాట్ చేసింది, ఆ డబ్బులు కాదంట, ఆ డబ్బులు ఇచ్చేయలేదు. దాంట్లో మళ్ళీ ఆ బడ్జెట్లో పెడితే చప్పట్లు తెచ్చుకున్నారు, మళ్ళీ 3,320 కోట్లు అంటున్నారు. అంతా మోసమే. అసలు ఎవరిని చెప్పాలి మేము? టీవీ తెరిస్తే ఏదో గొడవ, ఆ గొడవ ఈ గొడవ మా చచ్చిపోతున్నాం. అదే క్వశ్చన్ అడగపోయినా నేను. మొన్న కూడా ఒక వీడియో చేశాను చాలా క్లియర్గా. రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేవు, ఉన్నదల్లా ఒకటే సమస్య, ఒకటి కాదు కల్తీ లడ్డు కల్తీ చేసిన వాళ్ళు ఎవరు, అక్రమ వ్యవహారాలు. దాని నుంచి సరే ఎందుకంటే మనకు నమస్కారం ఉంటే సో రెడ్డి గారికి ప్రశాంతంగా ఉంటుంది. పోలవరం ఒకటి అనుకుంటే ఎప్పుడు చెప్పేది నదుల అనుసంధానానికి అదొక పెద్ద స్టెప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సస్యశ్యామలంగా అవుతుంది అని చెప్పే ప్రయత్నంలో ఇప్పుడు చలసాని గారు చెప్పినట్టుగా దాని సంతకం పెట్టారు అంటే ఇంక అయిపోయినట్టే. జస్ట్ ఓన్లీ ఇంకా మనం ఏం జరుగుతుందో చూసి జరిగిన తర్వాత ఇదే గొప్పగా అచీవ్ చేశారని చెప్పి వాళ్ళు ఎలాగో చెప్తారు, మనం దాన్ని చప్పట్లు కొట్టడం తప్ప వేరే పని లేదా అని అనుమానం వచ్చే స్థాయిలో ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిస్థితులు ఉన్నాయన్నది ఒక మాట. మీరేం చెప్తారు? నదులు అనుసంధానం అంటే మొత్తం ఏం చేసినా ఇంకా అదే, ఇంకా గొప్ప ఇంతకు మించి ఇంకెవరేం చేయలేరు, బాబు గారు చేశారు కాబట్టి మనం దాన్ని చప్పట్లు కొట్టి సైలెంట్ అయిపోవాలి. నదుల అనుసంధానం అదే కదా మాట. ఇప్పుడు నదుల అనుసంధానం అనేది గతంలో కేసీ కెనాలే నదుల అనుసంధానం. అవును, కేసీ కెనాల్ వచ్చేసి నదుల అనుసంధానానికి అదొక ఎగ్జాంపుల్. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీ నీవా ఇవన్నీ అనుసంధానం కింద లెక్క, నదుల అనుసంధానమే అవి. కాకపోతే ఇప్పుడు ఈయన చెప్పే నదులు వేరు. ఆ నదులు వచ్చేసి అప్పుడు కృష్ణా పెన్నా అనుసంధానం కింద. కాబట్టి ఇప్పుడు గోదావరి వచ్చేసి కుడి కాలువ ఆల్రెడీ, పోలవరం కుడి కాలువ వచ్చేసి గోదావరి కృష్ణా అనుసంధానం ఆల్రెడీ ఉంది. ఈయన చెప్పేది పోలవరము మరకచెల్ల చెప్పాడు ముందు, ఇప్పుడు అది కాకుండా పోలవరము నల్లమల సాగర్ అంటున్నాడు. కాబట్టి ఇది అమ్మకు అన్నం పెట్టనే ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు ఆల్రెడీ అన్నమయ్య ప్రాజెక్టు 2021లో కొట్టుకుపోయింది. చిన్న ప్రాజెక్టు,
అది జగన్ ప్రభుత్వం కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం వచ్చేసి 21 నెలలు అవుతుంది. దానికి అతిగతి లేదు. ఒక చిన్న ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు రాజంపేటలో. ఇంకా మిగతా తెలుగంగ ప్రాజెక్టు 1983లో, ఇప్పుడు 2026లో ఉన్నాం. కానీ 47 సంవత్సరాలు అయింది, అతిగతి లేదు. గాలేరు నగిరి 86లో, దాని పరిస్థితి అట్టే ఉంది. అంద్రీనివా అది 86లో, తర్వాత వెలిగొండ 98లో. కానీ దశాబ్దాల కింద ప్రారంభించిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులో పంట పొలాలకు చుక్క నీరు అందడం లేదు. ఉరికే కాలువలు, కొన్ని రిజర్వాయర్స్ కూడా తెలుగు కింద బ్రహ్మసాగర్, వెలుగోడు ఇవి కాంగ్రెస్ హయాంలోనే 2008లోనే బ్రహ్మసాగర్ నిలివ్వడం జరిగింది. 2012లో గాలి నగరి కింద గండికోటకు కాంగ్రెస్ హయాంలో నిలివ్వడం జరిగింది. 2018లో ఆంధ్రీనివా కింద జీడిపల్లి రిజర్వాయర్కు అనంతపురంలో కాంగ్రెస్ ఏం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు, ఒక కొత్తది కట్టింది లేదు. ఊరికి వచ్చేసి మాటలు తప్ప. ఆ పరిస్థితి అట్లా ఉంటే ఇంకా వచ్చేసి ఇది 80,000 కోట్లతో వచ్చేసి దానికి అలు లేదు, చులు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అయినా వచ్చేసి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి నిర్మిస్తా ఉంది. అది ఆల్మట్టి ఎత్తు పెంచుతా ఉంది. అది పెంచితే 150 టీఎంసీలు అక్కడనే నిలబడిపోతాయి. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి 90 టీఎంసీలు, డిండి 30 టీఎంసీలు, 120 టీఎంసీలు అవి కన్నా పూర్తి అయిపోతే ఆడ స్టాక్ అయిపోతా, ఆడ పీకేస్తారు వాళ్ళు. కాబట్టి కర్ణాటక 150 టీఎంసీలు, తెలంగాణ అక్రమ ప్రాజెక్టు 120 టీఎంసీలు పోతే ఇంకా కిందికి నీళ్ళు వచ్చేది ఎక్కడ? కృష్ణా పరిస్థితి. గోదావరి పరిస్థితి వచ్చేసి మరొక కాళేశ్వరం అవుతుందంటే ఈ యొక్క పోలవరము, నల్లమల సాగర్ కానీ పోలవరము కేంద్ర జలశక్తి చాలా క్లియర్గా చెప్పేసింది. ఎవరైతే ఏదైతే కడుతున్నారో, ఏ క్వాలిటీతో అయితే కడుతున్నారో అది ఖచ్చితంగా కింద వెళ్ళిపోతుంది, మరో కాళేశ్వరం అవుతుంది అని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా దాని మీద కరెక్షన్స్ చేసుకోకపోగా ఇంటర్నేషనల్ నుంచి ఎవరినో తీసుకొచ్చాం మేము, వాళ్ళు వచ్చి ఒక కొత్త రిపోర్ట్ ఇచ్చారు, ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చాం, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఆ మాటలు చెప్తున్నారు తప్ప దాన్ని కరెక్షన్కి ఎలాంటి ప్రయత్నం జరగట్లేదు అన్నది అయితే అర్థమవుతుంది. అదే ఇప్పుడు కేవలం మాటలు చెప్పి ఈ యొక్క అరచేతిలో వైకుంఠం పిల్లలకి వచ్చేసి చేయి తెరిచే ఉండదు, చేతిలో ఉంది ఉదింది అని చెప్పేసి ఇక 2047 గురించి మాట్లాడుతున్నారు. 2029 గురించి మాట్లాడి తగ్గించుకున్నారు. అటు కేంద్రంలో మోడీ, ఇక్కడ 2047కు ఆయన స్వర్ణ భారత్ అంట, ఈయన స్వర్ణాంధ్ర, స్వర్ణ హెల్తీ వెల్తీ ఈ పదాలు వచ్చేసి పడికట్టు పదాలు వాడుకొని కాలం గడుపుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చెప్తా కదా, అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తా ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేసి ఈ యొక్క సంక్రాంతి ముందంగా పిట్టలదొరలో 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, 40 ఎకరాల నారింజ తోట నారావారిపల్లిలో ఉంది అన్నట్టుగా పిట్ల ద్వారా ప్రసంగాలతోనే కాలం గడుపుతా ఉన్నారు.